ఈరోజు బాల్స్ గురించి మాట్లాడదాం. నువ్వు కింద మీకు ఏదైతే బాల్స్ ఉంటాయి గదా! అవి ఎలా ఉండాలి? దాంట్లో ఇన్ఫెక్షన్ ఎందుకవుతది? అదయినప్పుడు మీకు నొప్పవుతదా? అయితే వ్యూవర్స్ రండి, నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్. వెల్కమ్ టు మై ఛానల్ డాక్టర్ ఎస్ఏ రెహమాన్ అఫీషియల్. మీ బాల్స్ ఏవైతే ఉంటాయో కింద, కింద భాగంలో అంగం కింద ఇవి మీ ప్రకృతి ఏం చేశాడంటే, దేవుడు ఏం చేశాడంటే ఈ బాల్స్‌ని మన బాడీ లోపల పెట్టకుండా బయటికి పెట్టాడు. ఎందుకంటే అది టెంపరేచర్ మేనేజ్‌మెంట్ కొరకు. అంటే టెంపరేచర్ మరీ ఎక్కువైపోతే, వేడి మరీ ఎక్కువైపోతే స్పర్మ్స్ ఏవైతే ఉంటాయో అవి చనిపోతాయి. అందుకనే దానికి స్పర్మ్స్‌కి ఒక టెంపరేచర్ కావాలని కిందకొస్తాయి. అయితే ఒకవేళ ఈ బాల్స్ ఆహ్, ఈ మన బాడీలో ఉట్టి ఈ బాల్సే ఉంటాయి. కింద మీద అవుతుంటాయి. చూడండి, చలి వచ్చేస్తే పైకొచ్చేస్తాయి వేడి కావాలని. ఒకవేళ ఒకవేళ మీకు అంటే ఎక్కువగా ఉబ్బరిస్తే వేడి ఎక్కువుంటే అవి కిందికెళ్ళిపోతాయి. ఆ బ్యాగ్ కింది భాగంలో స్క్రూటంలో. అయితే ఈ టెస్టిస్ అంటారు దీన్ని. ఈ టెస్టిస్ ఏవైతే ఉంటాయో, ఈ టెస్టిస్ విపరీతంగా నొప్పవుతాయి చాలా మందికి. దాన్ని ఆర్కైటిస్ అంటారు. ఈ విపరీతమైన నొప్పి ఎందుకొస్తుంది ఈరోజు కనుక్కుందాము. నార్మల్లీ చూడండి, టెస్టిస్ ఇలాగే ఉండాలి. ఒక టెస్టిస్ ఏమో పైకుంటుంది. లెఫ్ట్ టెస్టిస్ ఏమో కిందకుంటది. చాలా మందికి డౌట్స్. అయ్యో! మాయి కింద మీద అయిపోయాయి. అయ్యో! మా టెస్టిస్ అంటే మా కింద బాల్స్ ఏవైతే ఉన్నాయో అవి కింద మీద అయిపోయాయి. మరి ఇది నార్మలా లేదా అంటారు. చూడండి, లెఫ్ట్ టెస్టిస్ ఎప్పుడైనా సరే మీకు కింద ఉంటుంది. రైట్ పైకుంటుంది. ఎప్పుడైనా సరే చూడండి, మీ స్క్రూటల్ బ్యాగ్‌లో ఇలా ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ నొప్పి రావడానికి కారణం ఏంటంటే, నార్మల్లీ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు, బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు. వైరల్ ఇన్ఫెక్షన్స్‌లో మమ్స్ స్పెషల్లీ. ఎందుకంటే మమ్స్ అంటే మీకు చిన్నప్పుడు గానియండి, ఎప్పుడైనా గానియండి, మీకు ఇక్కడ ఉబ్బిపోతాయి. మీరు చూసారు కావచ్చు ఈ చెవి కింద నుంచి. ఇది వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటది. ఇది యూజువల్లీ వ్యాక్సిన్స్ ఇస్తారు, అది రాదు. ఎవరికైతే వ్యాక్సిన్స్ పనిచేయలేదో, రాదో, ఎక్కువగా ఇమ్యూనిటీ తక్కువుంటే అప్పుడప్పుడు ఇది అటాక్ చేస్తది. దాని వలన మమ్స్ ఒస్తాయి. ఆ మమ్స్ రావడం వలన ఏంటంటే ఇక్కడ చాలా నొప్పి అవుతది వాళ్ళకు. విపరీతంగా నొప్పవుతది. అయినప్పుడు ఈ ఆర్కైటిస్ అంటారు దీన్ని. ఇలాంటప్పుడు మీకు నొప్పి ఎక్కువవుతే ఏంటంటే నార్మల్లీ దాని ట్రీట్‌మెంట్ మంచిగా చేసుకోవచ్చు మనము యునానిలో. ఇంకోటేంటంటే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ గూడా ఉంటాయి. అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షను, మూత్రంలో ఇన్ఫెక్షన్ రావడము, కిడ్నీస్‌లో ఇన్ఫెక్షన్ రావడము, దాని వలన గూడా ఇక్కడ అంటే నొప్పి విపరీతంగా అయితది. సో వ్యూవర్స్, ఇది నొప్పయినప్పుడు మీరు ఏంటంటే మరీ వేడి ప్యాంట్సు అవి ఇవన్నీ యేసుకోకూడదు. కొంచెం దాన్ని ఢీలగా వదిలేయాలి. లూజ్ క్లోత్స్ యేసుకోవాలి. లూజ్ అండర్ గార్మెంట్స్ యేసుకోవాలి. దాని వలన దీనికి అది దీని హెల్త్ బాగుంటుంది. అక్కడ మీరు ఐస్ ప్యాక్ పెట్టవచ్చు. పెట్టిన తర్వాత గూడా మీకు కొంచెం రిలీఫ్‌గా ఉంటుంది. యునాని మెడిసిన్స్ వాడితే కంప్లీట్ క్యూర్ అయిపోతుంది ఈ ఆర్కైటిస్. ఈ ఆర్కైటిస్ మరి మరి ఊరికే వస్తూ ఉంటే మీకు ప్రాబ్లమ్ ఏంటంటే ఇన్‌ఫెర్టిలిటీ ఇష్యూస్ రావచ్చు. ఒకవేళ ఇద్దరు, ముగ్గురు పిల్లలయిపోయారు. ఇప్పుడు మీరు పిల్లలు అవసరం లేదంటే కూడా మీ కాన్సంట్రేషన్ అక్కడే వెళ్తుంది. నొప్పి ఉంటుంది. ఇదేంది పెద్దగా అయిపోయింది అదంటారు. చాలా సార్లు ఏమవుతుందంటే మరీ అక్కడ నీళ్ళొచ్చేసి చాలా పెద్దగా అయిపోతుంది. దానికి ఏం కాదంటారు గానీ అది మెల్లిమెల్లిగా చాలా పెద్దగా అయిపోతుంది. అలాంటిది చిన్నప్పుడే అంటే అది చిన్నగున్నప్పుడే మీరు మంచి ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో వ్యూవర్స్, ఆర్కైటిస్ దీని గురించి మీరు తెలుసుకున్నారు గదా! ఈ ఆర్కైటిస్ ఎప్పుడైతే ఎవరికైనా అవుతే బాల్స్‌లో నొప్పి విపరీతంగా గుంజితే మీకు మీ కాన్సంట్రేషన్ అక్కడే ఉంటే మీకు డెఫినైట్‌లీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సొస్తది. ఒకవేళ మీ బాల్స్ కింద మీద ఉంటే ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. ఒకవేళ మీరు సెక్స్‌లో పాల్గొనడానికి ఇది ఇబ్బందిగా ఉంటే కూడా మనకు అంగం గట్టిగా పడట్లేదు, శీఘ్రస్ఖలనం ఇలాంటి ఏవైనా ఇష్యూస్ గూడా ఉంటే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండీ యునాని నాంపల్లి హైదరాబాద్ నుంచి.